వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారి పుట్టినరోజు. ముందుగా రాజనీతి తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. లోకేష్ గారి గురించి చెప్పాలంటే యువగళం పాదయాత్రకు ముందు లోకేష్, యువగళం పాదయాత్రకు తర్వాత లోకేష్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. పాదయాత్రకు ముందు ఆయనకు మాస్ లీడర్ అపీరెన్స్ లేదు, కేవలం క్లాస్ లీడర్గానే ఉండేవారు. ఆ తర్వాత పాదయాత్ర తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి. అసలు ఒక రాజకీయ నాయకుల్లో ఇంత మార్పు ఉంటుందా అని ఆశ్చర్యపోయే విధంగా ఆయన మారారనుకోవాలి. వాస్తవానికి లోకేష్ గారికి ముందు నుంచి రాజకీయాల మీద అంత పెద్ద ఆసక్తి ఉన్నట్టు కనపడదు మనకి. ఆయన చాలా డిసిప్లిన్, మిలిటరీ డిసిప్లిన్లో పెరిగారు. వాళ్ళ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో బిజీగా ఉన్న డిసిప్లిన్ విషయంలో చాలా కఠినంగా ఉండేవారని చెప్తూ ఉంటారు. అందుకే మనకి చానాళ్ళు లోకేష్ గారు ఎప్పుడూ క్లీన్ షేవ్తో ఉండేవారు. మీసాలు కూడా తీసేసేవారు. జుట్టు కూడా పెద్ద ఎక్కువ పెంచడానికి కూడా ఉండేది కదా, చిన్న జుట్టుతో కనపడేవారు. ఏంటి అంటే వాళ్ళ ఫాదర్ డిసిప్లిన్ అది. అంటే చాలా క్లాస్గా ఒక బిజినెస్ మ్యాన్ లాగానో లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగానో ఉండాలి అని కోరుకున్నాడు అనుకుంటా బహుశా. అదే అలవాటైంది ఆయనకి, లోకేష్ గారికి చిన్నప్పటి నుంచి అది అలవాటైంది. సో ఆయన స్టాన్ఫోర్డ్లో MBA చేసిన తర్వాత ఇండియాకు వచ్చారు. ఇండియాకు వచ్చి ఆయనకు బిజినెస్ మీద మక్కువ ఉండేది. వాళ్ళ కుటుంబ వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్కి MDగా ఆయన పనిచేశారు. 2009 ఎన్నికలప్పుడు కొంత తెర వెనక పనిచేశారు లోకేష్ గారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు నగదు బదిలీ పథకం అని ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ వెనకాల ఆ ఐడియా లోకేష్ది అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన అప్పుడు అమెరికాలో చదువుకున్నప్పుడు, ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టులో పనిచేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్తో ఈ ఐడియా ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అంటే 2004లో ఓడిపోయింది, 2009లో ఓడిపోయింది. ఆ తర్వాత చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. ఎందుకంటే 2009, 2014 మధ్యలో తెలంగాణ ఉద్యమం చాలా తీవ్రంగా ఉండేది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం పేరుతో తెలుగుదేశం పార్టీని అటాక్ చేశాడు. పదే చంద్రబాబు నాయుడు గారిని అటాక్ చేశాడు. వాళ్ళ బ్లాక్మెయిల్కి, వాళ్ళ ఒత్తిళ్ళకి తట్టుకోలేక తెలంగాణలో చాలామంది తెలుగుదేశం నాయకులు, ప్రముఖ నాయకులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. దేవేంద్ర గౌడ్ పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు. నెంబర్ 2గా ఉన్న దేవేంద్ర గౌడ్ పార్టీని వదిలేశారు. నాగం జనార్దన్ రెడ్డి బయటకు వెళ్ళారు. కడియం శ్రీహరి బయటకు వెళ్ళారు. ఇట్లా చాలామంది వెళ్ళిపోయారు. అంటే ఏంటి పరిస్థితి తెలంగాణలో అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. రాజశేఖర రెడ్డి చనిపోయారు. చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కొంతకాలం జైల్లో ఉండి తర్వాత బయటకు వచ్చి బై ఎలక్షన్ జరిగింది. ఆ బై ఎలక్షన్ మొత్తం 16 స్థానాల్లో ఏమో జరిగినట్టుంది. ఆ బై ఎలక్షన్లో విపరీతమైన మెజారిటీలు వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇంకోవైపు ఏమో జగన్ జనంలోకి వచ్చేసాడు ఓదార్పు యాత్ర పేరుతో. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏంటి తెలుగుదేశం భవితవ్యం, తెలుగుదేశం అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారుతుందా అన్న అనుమానాలు తలెత్తనాయి ఆ రోజున. పార్టీ భవిష్యత్ మీద నీడలు కమ్ముకున్న సందర్భం అది. పైగా ఢిల్లీ నుంచి కూడా అనుకూల ప్రభుత్వం లేదు. కాంగ్రెస్ UPA ప్రభుత్వం ఉండేది. వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే దీనిలో ఉన్నారు. అలాంటి సమయంలో లోకేష్ గారు తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. 2013 నుంచి ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టారు. డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టారు. 14 ఎన్నికల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. పార్టీ మేనిఫెస్టోల రూపకల్పన, ఎన్నికల వ్యూహరచన ఇలాంటివన్నీ కూడా లోకేష్ ఆధ్వర్యంలో జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా పార్టీ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డారు. రాష్ట్ర విభజన జరిగిపోయింది. సో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. 2 చోట్ల కూడా మంచి ఫలితాలే సాధించింది. తెలంగాణలో బీజేపీతో పొత్తులో 20కి పైగా సీట్లు సంపాదించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి వచ్చింది. 2017లో లోకేష్ గారు ఎమ్మెల్సీ అయ్యారు. రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా చేరారు. పంచాయతీరాజ్ IT శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. పంచాయతీరాజ్ మంత్రిగా చాలా అద్భుతమైన ప్రతిభ కనబరిచారు లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో ఏ రాష్ట్రంలో వేయనన్ని సిమెంట్ రోడ్లు వేశారు. 28,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఆ 2 ఏళ్లలో, ఆ 3 ఏళ్లలో వేశారు. అదొక రికార్డు. లోకేష్ ఢిల్లీ వస్తున్నాడంటే మాకు భయంగా ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అన్నారంటే అర్థం చేసుకోండి. అంటే ఆయన క్యాజువల్గా జోక్గా అన్నారు. లోకేష్ వస్తున్నాడంటే మాకు భయం వేస్తుంది, ఇక్కడ ఉన్న నిధులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి పట్టుకెళ్తున్నారని చెప్పి అన్నారు ఆయన ఆ రోజున. అలాగే IT మంత్రిగా కంపెనీలు తీసుకొచ్చేందుకు కృషి చేశారు. HCL, HSBC, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటి కంపెనీలను కూడా ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చినాయి. మంత్రిగా చాలా అంటే తక్కువ కాలం పనిచేసినా అద్భుతమైన పనితీరు కనపరిచారు. కానీ రావాల్సినంత ప్రచారం రాలేదు ఆయనకి. పైగా నెగటివ్ ప్రచారం జరిగింది లోకేష్ గారి మీద. బాగా నెగటివ్ ప్రచారం జరిగింది. విపరీతంగా ట్రోల్ చేశారండి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అప్పుడు జనసేన కూడా తెలుగుదేశంలో లేదు కాబట్టి జనసేన పార్టీ వాళ్ళు, వైసీపీ మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, ఒకటేంటి అందరూ అంటే సభ్యత మరచిన ట్రోలింగ్ అనమాట. ఇప్పుడు విమర్శలు అయినా కానీ హేతుబద్ధంగా ఉండాలి, ఆ ప్రభుత్వం మీదో విధానాల మీదో లేదా మంత్రి గారి పనితీరు మీద ఉండాలి. కానీ ఆయన పర్సనల్గా అటాక్ చేశారు, ఆయన బాడీ షేమింగ్ చేశారు. ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటం మూలంగా మొదటి నుంచి కూడా తెలుగు అంత ధారాళంగా మాట్లాడగలిగేవాడు కాదు. అక్కడక్కడ ఏదైనా తప్పులు దొరిలేవి, ఆ తప్పులను పట్టుకొని విపరీతంగా ట్రోల్ చేశారు. అంటే ఇంకొకరు అయితే నిజంగా మానసికంగా చచ్చిపోయేవాళ్ళు, ఏంట్రా బాబు ఇంత నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు మన మీద అని. చాలా ఇదే అంటే ఈ రాజకీయాలు ఎందుకనే పరిస్థితి కూడా వచ్చేదేమో. కానీ ఈయన చాలా మొండిగా నిలబడ్డారు, మొండిగా నిలబడి తను తాను మార్చుకున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి కంటెస్ట్ చేశారు. యాక్చువల్గా మంగళగిరి కాన్స్టిట్యున్సీ తెలుగుదేశానికి బలమైన కాన్స్టిట్యున్సీ కాదు. అక్కడ బలహీన వర్గాలు, ఎస్సీలు, ముస్లిమ్స్ ఈ జనాభా ఎక్కువ ఉన్నారు. అలాంటి చోట 1983లో 85లో 2 సార్లు గెలిచింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత కొన్నిసార్లు తెలుగుదేశం కంటెస్ట్ చేయాలి, పొత్తులో కమ్యూనిస్టులకి లేదంటే బీజేపీ వాళ్ళకి ఇస్తా వచ్చారు. ఆ నియోజకవర్గంలో పార్టీకి యంత్రాంగం కూడా లేదు. అలాంటి నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడ పోటీ చేశారు, ఓడిపోయారు. పార్టీ కూడా ఓడిపోయింది. పార్టీ చాలా ఘోర పరాజయం పాలైంది. ఆ ఎన్నికల తర్వాతే లోకేష్ గారు బాగా రాటు తేలారు. ఆ ఎన్నికల తర్వాత కూడా పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒకవైపు దారుణమైన ఓటమి, ఇంకోవైపు పార్టీలో కీలకంగా వ్యవహరించిన కొంతమంది నాయకులు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. ఈ దారుణ పరాజయం, నాయకులు వెళ్ళిపోవడంతో కేడర్ డేలా పడిపోయింది. పైగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు, ఉక్కుపాదంతో టీడీపీని అణిచేయటం, ఇలాంటి చర్యలన్నీ చూశాక కేడర్ అంతా డేలా పడ్డారు. అలాంటి సమయంలో కార్యకర్తలకి నేనున్నా అనే ధైర్యాన్ని ఇచ్చారు లోకేష్. కరోనా తర్వాత ఆయన ప్రజల్లోకి వస్తే ఆయన భాష మారింది, ఆయన మాట తీరు మారింది, ఆయన నడవడిక మారింది, ఆయన శరీర ఆకృతి కూడా మారిపోయిందనమాట. అంతకుముందు తెలుగు మాట్లాడాలంటే తడబడే లోకేష్ తెలుగు ధారాళంగా మాట్లాడటం మొదలుపెట్టారు. చాలామంది అంటే విమర్శించిన వాళ్ళే పొగిడే విధంగా ఆయన తను మార్చుకున్నారు. చాలామంది ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఇంతలా మారిపోవడం అనేది జరగదు. పార్టీలో ఒక తన టీంని ఏర్పాటు చేసుకున్నారు. గతం నుంచి ఉన్న కొన్ని కోటరీలు ఏవైతే పెత్తనం చేస్తున్నాయో అలాంటి కోటరీలన్నింటిని కూడా తెరమరుగు చేశారు. 2023 జనవరి 27న యోగళం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ యోగళం పాదయాత్రతో ఆయన నాయకుడిగా బాగా రాటుదేలారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు, అవినీతి, అన్యాయాలు వీటన్నిటిని ఎండగడుతూ 3000 కిలోమీటర్లకు పైగా ఆయన నడిచారు. పాదయాత్ర ప్రారంభించినప్పుడు విపరీతంగా ఇబ్బంది పెట్టారు పోలీసులు, కేసులు పెట్టారు. ఆయన మాట్లాడుతుంటే మైకులు లాగేశారు, ఆయన కుర్చీ మీద ఎక్కి మాట్లాడుతుంటే కుర్చీ లాగేశారు, చాలా ఇబ్బంది పెట్టారు. పైగా ప్రారంభంలో ప్రత్యర్థి పార్టీ వైసీపీ పార్టీ నుంచి ట్రోలింగు, ఈయన అంత దూరం ఎప్పుడు నడుస్తాడు, ఈయన నడవలేడు, ఇలాంటివన్నీ కూడా చేశారు. ఇలాంటి విమర్శలన్నీ చేశారు, ఆటంకాలు కల్పించాలని చూశారు. చాలామందికి కూడా నమ్మకం లేదు పాదయాత్ర కంప్లీట్గా పూర్తి అవుతుందా లేదా అనే విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది, మధ్యలో ఎక్కడైనా అటాక్ చేస్తారేమో, ఆ రోజున్న అరాచక పరిస్థితులు అలా ఉన్నాయి, లేదు అంటే కేసులు పెట్టి లోపలేస్తారేమో, ఇలాంటి అనుమానాలన్నీ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఛేదించుకుంటూ విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేశారు. కార్యకర్తలకు, ప్రజలకు బాగా దగ్గరయ్యారు. అంటే లోకేష్లో ఇంత అట్రాక్షన్ ఉందని అప్పటిదాకా ఎవరికి తెలియదు. జనం అంతగా ఎగబడ్డారు ఆయన చూడటానికి, ఆయనతో కరచాలన చేయడానికి, ఆయనతో సెల్ఫీలు దిగటానికి. ఆ పాదయాత్ర ద్వారా 2024 ఎన్నికల్లో గెలుపుకి సరిపడా ఊపుని, ధీమాని తీసుకొచ్చారు. కార్యకర్తలకు బాగా దగ్గరయ్యారు. కార్యకర్తలకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే సత్వరం న్యాయం చేశారు. ఏ సాయం కావాలన్నా స్పందించారు. అర్ధరాత్రి మెసేజ్ చేసినా కూడా స్పందించే మంచి లక్షణం ఉంది. అలాగే ఈ పాదయాత్రలో రెడ్ బుక్ ఓపెన్ చేశాయని కూడా చెప్పారు. ఎవరెవరు అరాచకాలు చేశారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి, మేము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి సంగతి తెలుస్తామని చెప్పారు. ఆ రెడ్ బుక్ ద్వారా ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారారు. అరాచకాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా పేర్లు పెట్టి మరీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో విపక్ష నాయకుల్లో కూడా కొంత బెదురు పుట్టింది. ఇతను తండ్రి లాంటి వాడు కాదు అన్న భయం ఏర్పడింది. అప్పట్లోనే కొంతమంది వైసీపీ నేతలు అధికారంలోకి రాకముందే రాయబారాలకు వచ్చారు, ఆయనతో టచ్లోకి వచ్చారు. ఇదిగోండి అందరు పేర్లు రాసుకున్నా, నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు మా దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు.
వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. 2024 ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించింది. మంగళగిరిలో ఎక్కడైతే మంగళగిరిలో ఓడిపోయారో అదే మంగళగిరిలో 90,000కు పైగా మెజారిటీతో గెలుపొందారు లోకేష్. రాష్ట్రంలో 3వ అత్యధిక మెజారిటీ అది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నామినేటెడ్ పదవుల భర్తీలో తన మార్కు చూపించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఆ తపన కూడా ఉంది. ఇప్పుడు లోకేష్ ఆవేశంతో పాటు ఆలోచన కలగలిసిన నేతగా, క్లాస్తో పాటు మాసును కూడా ఆకట్టుకునే నేతగా మారాడు. పార్టీ క్యాడర్ చంద్రబాబు కంటే లోకేష్నే ఎక్కువగా నమ్మే పరిస్థితిని ఆయన తీసుకొచ్చారు. కూటమిలో బీజేపీ ఉంది, జనసేన ఉంది. ఈ కూటమి పార్టీలతో సత్సంబంధాల విషయంలో కూడా లోకేష్ చాలా మెచ్యూర్డ్గా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్తో, మరోవైపు బీజేపీ నాయకులతో, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులతో కూడా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ఆయన కోరి విద్యాశాఖను తీసుకున్నారు. ఎందుకంటే ఈరోజు విద్యార్థులే రేపటి పౌరులు అవుతారు. తర్వాత స్కూళ్లలో పరిస్థితులు బాగలేవు. కాబట్టి ఈ శాఖను సంస్కరించి ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఆ శాఖను తీసుకున్నారు. యాక్చువల్గా అది ఒక ఛాలెంజ్ అని చెప్తా ఉన్నారు. ఈ శాఖను తీసుకుని ఆ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి నేను తీసుకున్నానని చెప్పి తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఐటీ మంత్రిగా కూడా యథావిధిగా కంపెనీలు తెచ్చే విషయంలో చాలా స్పీడ్గా పనిచేస్తున్నారు. టీసీఎస్ కంపెనీతో చర్చలు జరిపారు. విశాఖపట్నంలో వాళ్ళు క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ 150,000 కోట్ల పెట్టుబడి అనకాపల్లిలో పెట్టబోతుంది. ఇలాంటివన్నీ ఇప్పటికే నిర్ణయం అయిపోయినాయి. ఇక దావోస్లో అయితే ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నారు. ఇప్పుడు దావోస్లో జరుగుతున్న పెట్టుబడిదారుల సదస్సులో లోకేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. క్షణం తీరిక లేకుండా అక్కడ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి మీరు వస్తే ఏమేమి రాయితీలు ఇస్తాం, మీకు ఎంత అనుకూలంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అనే విషయంలో వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిర్విరామంగా సమావేశాలు, విస్తృతంగా చర్చలు జరిపి రాష్ట్రానికి భారీ పరిశ్రమలు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విశాఖపట్నాన్ని ఐటీ రాజధానిగా, రాజధాని అమరావతిని ఏఐ సిటీగా, రాయలసీమని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా డెవలప్ చేసేందుకు ఆయన పట్టుదలతో పనిచేస్తూ ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడిగా తండ్రి చంద్రబాబును మించి పేరు తెచ్చుకునే విధంగా ఎదిగే లక్షణాలు లోకేష్లో కనిపిస్తున్నాయి. తండ్రి చంద్రబాబుతో ఆయనకు కొన్ని సారూప్యాలు ఉన్నాయి, కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. సారూప్యాలు ఏంటంటే కష్టపడి పనిచేసే విషయంలో సారూప్యత ఉంది. అలాగే విజన్, స్టేట్కి సంబంధించిన విజన్, డెవలప్మెంట్, రాష్ట్ర అభివృద్ధి, వీటన్నిటిలో తండ్రితో సారూప్యత ఉంది లోకేష్ గారికి. అయితే తేడాలు కూడా ఉన్నాయి. ఏంటంటే చంద్రబాబు గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించి దాన్ని నానుస్తున్నారు అని అందరూ కూడా అసంతృప్తికి గురైన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. లోకేష్ దగ్గర అలాంటి నాంచే గుణం లేదు. ఇమీడియట్గా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. అదొక మంచి లక్షణం కూడా. అలాగే చంద్రబాబు నాయుడు గారు కొంత చూసి చూడని వైఖరి, మెతక వైఖరి ఉంటుంది. నాయకులు విషయంలో కానీ, క్రమశిక్షణ తప్పిన వాళ్ళ విషయంలో కానీ, ఇలాంటి విషయాల్లో ఏదైనా కానీ ఎలాంటి విషయాల్లోనే మెతక వైఖరి ఉంటుంది. లోకేష్ గారి దగ్గర మెతక వైఖరి లేదు. గట్టిగానే ఏదైనా తేడా జరుగుతుందంటే పిలిచి మందలించడం వాళ్ళని, ఇలాంటివి కూడా ఉన్నాయి. ఒక నాయకుడికి ఉండాల్సిన మంచి లక్షణాలు ఇవన్నీ. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 2029 ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు గారికి 79 ఏళ్ళు వస్తాయి. మేబీ ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా ఉండకపోవచ్చేమో. ఆ పరిస్థితుల్లో లోకేష్ పార్టీ నాయకుడిగా పార్టీని ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రభుత్వాన్ని కూడా ఎంతకంటే సమర్థవంతంగా నడపగలడన్న నమ్మకాన్ని అందరిలో కలిగించారు. 7-8 ఏళ్ల క్రితం విపరీతంగా ట్రోలింగ్ గురైన నేత ఇప్పుడు అందరి ఆమోదం పొందడమే కాకుండా ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారారు. ఇతను తండ్రి లాంటివాడు కాదు అని ప్రత్యర్థులు భయపడే పరిస్థితి కల్పించారు. నిజంగా ఇదొక గ్రేట్ అచీవ్మెంట్. Like, share and subscribe to Rajaniti channel.